చేస్తే మొత్తం లోపలికి వస్తాం. కానీ సాయి ప్రాపర్టీలో, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లో డబుల్ బెనిఫిట్ గిఫ్ట్ అంటే మీకు ఇక్కడ సాంగ్ నాడు కాబట్టి ఎర్ర చందనం మేము పెంచుతామండి. ఇక్కడ చాలా మంది ఇండియా నుంచి, తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్క శ్రమజీవి, ప్రతి ఒక్క మా అన్నలు, ప్రతి ఒక్క తమ్ముళ్ళు కూడా భారతదేశంలో సైనికులతో సమానం. ఎందుకంటే ఇంత దూరం వచ్చి నానా కష్టాలు పడి దేశం దేశం, ఊరు కాని ఊరు వచ్చి సంపాదన కోసం మనం వస్తున్నామండి. కానీ మన దగ్గరే పెట్రోల్ కళ్ళు ఉన్నాయనుకోండి, పెట్రోల్ బాగున్నాయనుకోండి, మనం దేశం విడిచి వస్తామా రాము. కానీ ఇక్కడ పెట్రోల్ గన్లు అయితే ఎలాగో ఇండియాలో సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ ఎర్రచందనం అంటే ఒక పెట్రోల్ గనితో సమానం. మీరు ఒక పావు ఎకరము, అర ఎకరము, ఒక ఎకరము కొనుక్కుని ఓ 15 సంవత్సరాల కనుక మీరు వెయిట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు బయట దేశాలకు వెళ్లి కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే ఇండియాలోనే బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్. కాబట్టి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి రూపం అమ్మవారిది. ఖచ్చితంగా సాయి ప్రాపర్టీస్ గురించి మీకు పూర్తి వివరణ తెలుసుకోవడం కోసం రేపు అనంతపురి దాల్ సైడ్ అనంతపురి రెస్టారెంట్ లో అవగాహన సదస్సు పెడుతున్నామండి. మీ అందరికీ కూడా, మా అన్నదమ్ములకి, ముఖ్యంగా మా తమ్ములకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటూ మా మీటింగ్ అవగాహన సదస్సుకి రావాలని కోరుకుంటున్నాము. అక్కడ ప్రత్యేకంగా సత్యారెడ్డి గారు ఉమెన్ కంట్రీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి వారిని సత్యారెడ్డి గారికి కలవమనిసి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఇంకా ఏమన్నా మీకు వివరాలు కావాలంటే మన ఆప్తుడు, మన మిత్రుడు సత్యం రెడ్డి ఇక్కడనే మన ఉమాన్లు ఉంటాడు కాబట్టి సత్యం రెడ్డి అంటే దాదాపు అందులో రూయి ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, అందరికీ పరిచయస్తుడే. మరి మీరేమన్నా ఇంకేమన్నా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే సత్యరెడ్డికి ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం మీటింగ్ ఉంది, దానికి అందరూ హాజరై మరి సాయంత్రం హాజరై అన్ని వివరాలు ఇంకా ఎక్కువగా దీని గురించి ఇంకా ప్రాపర్టీ మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే దాని గురించి ఇంకా వాళ్ళు వివరంగా చెప్తారు. కాబట్టి రేపు సమయం ఉంది కాబట్టి దయచేసి మీరందరూ సత్యం రెడ్డిని కాంటాక్ట్ చేసి తమ వివరాలు సత్యం రెడ్డికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి మీరు ఏమనుకోవద్దు, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము ఒమన్ తెలంగాణ సంఘ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దయచేసి మమ్మల్ని క్షమించాలి. మేము ఇంకా క్రౌడ్ అవుతుందని ఊహించలేదు. కాకపోతే కొంచెం ఒక 10 నిమిషాలు ఎంబసీ, ఈ 10 నిమిషాలలో ఎంబసీ వస్తుండు, వచ్చిన తర్వాత ఓపెన్ అందరూ